ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అతని శరీరం చాలా రూపాల్లో బతికే ఉంటుంది. అండ్ చనిపోయిన పర్సన్ యొక్క ఆత్మ ఖచ్చితంగా తిరిగి ఇంటికి వస్తుంది. దీనికి సంబంధించిన ఒక రియల్ స్టోరీ పార్ట్ 1 చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ప్లీజ్ చెక్ చేయండి. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద పార్ట్ 2, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ వాల్ ఈ. కన్న తండ్రి ఆత్మ తనని తన అమ్మని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుందో ప్రశాంత్కి అర్థం అవ్వలేదు. ఒకరోజు నైట్ ప్రశాంత్ ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. అదే రోజు చాలా వర్షం పడుతుంది. ప్రశాంత్ ఇంటికి వచ్చి స్ట్రైట్గా తన మదర్ దగ్గరికి వెళ్ళాడు. తను నిద్రపోతూ ఉంది. తర్వాత ప్రశాంత్ డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం డోర్ ఓపెన్ చేశాడు. ఆ రూమ్ మొత్తం చాలా చల్లగా అనిపించింది. ఇది ఆల్రెడీ ప్రశాంత్ 2 to 3 టైమ్స్ ఎక్స్పీరియన్స్ చేశాడు. అలా ఎందుకు జరుగుతుందో తనకు తెలియట్లేదు. డ్రెస్ చేంజ్ చేసుకుని హాల్లోకి వస్తున్నప్పుడు సడన్గా పవర్ ఆఫ్ అయింది. టార్చ్ ఆన్ చేయడానికి తన మొబైల్ తీసుకుంటున్న టైంలో తనని క్రాస్ చేసి ఎవరో ముందుకు వెళ్ళినట్లు తనకి అనిపించింది. ఇమ్మీడియట్గా టార్చ్ ఆన్ చేసి చూశాడు. ఆపోజిట్లో బ్లాక్ కలర్ డార్కెస్ట్ రూపంలో ఉన్న తన తండ్రి ఆత్మని చూసి చాలా భయపడిపోయాడు. వెంటనే ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు. అలా ఎంత టైం ఉన్నాడో ఎప్పుడు నిద్రపోయాడో కూడా తనకు తెలియదు. తెల్లవారి లేవగానే తన ఇంటికి వచ్చి పూజ చేస్తానని చెప్పాడు కదా, ఆ పూజారికి కాల్ చేసి తన ఇంట్లో ఎందుకు ఇంత చల్లగా ఉంది అని అడిగాడు. దానికి అతను ఏం చెప్పాడో తెలుసా? ఎప్పుడైనా ఒక ఆత్మ మనకి దగ్గరగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టెంపరేచర్లో చేంజ్ వస్తుంది అంట. అది ఎందుకు జరుగుతుందో తెలియదు, కానీ ఆత్మ మనకి దగ్గరగా ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ చల్లదనం మనం ఫీల్ అవుతాం. ఈ విషయం తెలిసి ప్రశాంత్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఒక 2 రోజులు కనుకుంటా ఒకరోజు యాజ్ యూజువల్ మార్నింగ్ నిద్ర లేచి బయటకు వచ్చే టైంకి వాళ్ళ అమ్మ బయట చైర్లో పడుకుని ఉంది. ప్రశాంత్ వెళ్ళి వాళ్ళ అమ్మని పిలిచాడు, కానీ తను పలకలేదు. ఇలా 2-3 టైమ్స్ పిలిచిన తర్వాత ప్రశాంత్కి చాలా టెన్షన్ స్టార్ట్ అయింది. అలా టెన్షన్గా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి హార్ట్ బీట్ వినడానికి ట్రై చేశాడు. గుండె కొట్టుకుంటూ ఉంది, కానీ ఆమె స్పృహలో లేదు. ఇమ్మీడియట్గా ఆమెను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. ఆమె చాలా వీక్గా ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ చేయమని చెప్పారు. ఇదంతా అసలు ఎందుకు జరుగుతుందో ప్రశాంత్కి అస్సలు అర్థం అవ్వడం లేదు. ఆ తర్వాతి రోజు ప్రశాంత్ స్పృహలోకి వచ్చిన వాళ్ళ అమ్మతో మాట్లాడి పూజారి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా తనని సేవ్ చేయమని చెప్పి అడిగాడు. అతను ప్రశాంత్ వాళ్ళ ఇల్లు మొత్తం తిరిగి చూశాడు. అట్ ది సేమ్ టైం ప్రతి రూమ్ కూడా చూశాడు. ప్రశాంత్ని ఆ ఇంటి నుండి బయటికి తీసుకుని వెళ్ళి మీ నాన్నకి సంబంధించిన వస్తువులు బట్టలు అన్నీ అలానే ఎందుకు ఉంచేశారు అని అడిగాడు. దానికి ప్రశాంత్ నాన్న ఎలాగూ లేరు, తన జ్ఞాపకంగా ఉంటాయని తన వాడిన వస్తువులు బట్టలు అవన్నీ అలానే ఉంచాను అని చెప్పాడు. అప్పుడు ఈ పూజారి ఒక షాకింగ్ విషయం చెప్పాడు. ఒక వ్యక్తి చనిపోయిన 3 days తర్వాత ఆత్మ తన ఇంటికి వస్తుంది. ఎందుకు అంటే ఈ దహన క్రియలన్నీ అయిపోయాక తన బాడీ తనకి కనిపించదు, కానీ శరీరం చనిపోయిన తర్వాత కూడా చాలా రూపాల్లో బతికే ఉంటుందంట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చనిపోయిన వ్యక్తి ఆత్మకి విచక్షణ అనేది తెలియదు. ఆత్మ తన శరీరం కోసం వెతుక్కుంటూ మళ్ళీ ఇంటికే వస్తుంది. ఆ ఇంట్లో తను వేసుకున్న బట్టల్లో కానివ్వండి, లేకపోతే తను వాడిన వస్తువుల్లో కానివ్వండి, తన శరీరం ఇంకా ఉందేమో అని చూస్తూ ఉంటుంది ఆత్మ. అందుకే చాలామంది చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకెళ్ళి కాల్ చేయడం కానివ్వండి, లేకపోతే దూరంగా పడేయడం కానీ చేస్తారు అని చెప్పాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏం చెప్పాడు అంటే ఈ సాధువులు మహర్షులు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు చాలా తక్కువ డ్రెస్సెస్ వాడతారు. అట్ ద సేమ్ టైం మనల్ని కనీసం వాళ్ళు తాకరు. మనం ఇచ్చే వాటర్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న బౌల్స్లోనే వాళ్ళు తాగుతారు. దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళు చనిపోయాక వాళ్ళకి సంబంధించిన వస్తువులను కూడా వాళ్లతో పాటే దహనం చేసేస్తారు. దానివల్ల అతని ఆత్మ తన శరీరం కోసం వెతకదు, ఆ ఆత్మకి ముక్తి లభిస్తుంది అని చెప్పాడు. ఇదంతా విన్న ప్రశాంత్ ఇప్పుడేం చేయాలి అని అడిగాడు.
ఈ రిచువల్ చేయడానికి వచ్చిన వ్యక్తి తన తండ్రికి సంబంధించిన వస్తువులన్నిటినీ కలెక్ట్ చేసి దహనం చేయమని చెప్పాడు. ప్రశాంత్ అదే రోజు వాళ్ళ తండ్రికి సంబంధించిన ప్రతి వస్తువుని తీసుకెళ్లి ఊరు చివర దహనం చేసేశాడు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ రిచువల్ చేసే పర్సన్ ఈ ఇంటికి 4 వైపులా రాగి యంత్రాలని భూమి లోపల పెట్టి ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మ ఎన్నో రూపాల్లో తిరుగుతూనే ఉంటుంది. అంతేకాదు అది చాలా శక్తుల కోసం సిద్ధంగా కూడా ఉంటుంది. కాబట్టి చనిపోయిన వారికి చేయాల్సిన కర్మక్రియలతో పాటు వాళ్ళకి సంబంధించిన వాటిని కూడా వాళ్లతో పాటే పంపించేయాలి. మీ నాన్న ఆత్మ త్వరలో ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. అతనితో పాటు వచ్చిన ఏవైనా శక్తులు ఉంటే అవి మళ్ళీ ఈ ఇంట్లోపలికి రాలేవు. దానికోసమే ఈ రాగి యంత్రాలను పెట్టాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక 3 to 4 days ప్రశాంత్కి ఆ ఇంటి బయట ఏడుపు వినిపిస్తూనే ఉండేది. కానీ ఒకరోజు ఆ ఏడుపు ఆగిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్లో ప్రశాంత్ అండ్ తన అమ్మ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటున్నారు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకొక రియల్ స్టోరీతో ఐ విల్ కమ్ బ్యాక్. టిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఏ గ్రేట్ డే.